మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. క్యూబా రాజకీయ నాయకుడు మరియు విప్లవకారుడు ఫిడెల్ కాస్ట్రో కన్నుమూశారు. కాస్ట్రో క్యూబాను 1959 జనవరి నుండి 2008 ఫిబ్రవరి వరకు ఆయన పరిపాలించారు. క్యూబా నియంత బాటిస్టాను సాయుధ పోరాటం ద్వారా తొలగించి అధికారం చేపట్టాడు కాస్ట్రో. క్యూబాను పశ్చిమార్ధ భూగోళంలో మొట్టమొదటి సామ్యవాద దేశంగా ఆయన మార్చాడు. ఇతడు అమెరికాకు బద్ద వ్యతిరేకిగా మనకి తెలిసిన సంగతే. అమెరికా గూఢచార సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కాస్ట్రోను హత్య చేయడానికి అనేక సార్లు విఫలయత్నం చేసింది. మొత్తం 638 సార్లు కాస్ట్రోను హత్య చేయడానికి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అయితే ఆ విధానాలు కూడా నిజానికి వినడానికి కూడా మనకి ఆశ్చర్యంగా ఉండేటన్ని విధానాలలో కాస్ట్రోను హత్య చేసేందుకు ప్రయత్నించింది సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇతను కాల్చే చుట్టలో బాంబు పెట్టి అతని స్కూబా డైవింగ్ సూట్లో ప్రాణాంతకమైన ఫంగస్ నుంచి అటువంటి వినూత్న విధానాలతో హత్య చేసే ప్రయత్నం చేసింది. కానీ అటువంటి ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా ఫిడెల్ కాస్ట్రో మృత్యుంజయుడై బయటపడి మళ్లీ అమెరికాకు పక్కలో బల్లెమై ఎదురు నిలిచాడు, పోరాడాడు. మొత్తం ఫిడెల్ కాస్ట్రో క్యూబాను 1959 నుండి 2008 వరకు పరిపాలించారు. క్యూబా నియంత బాటిస్టాను సాయుధ పోరాటం ద్వారా తొలగించి ఈయన అధికారంలోకి వచ్చారు. అయితే అనేక పద్ధతుల్ని అనుసరించింది అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని హత్య చేసేందుకు. ఆఖరికి మాజీ ప్రియురాలితో కూడా హత్య చేయించేందుకు పథకం పన్నింది. మారిటా లోరెంజ్ ఆయన మాజీ ప్రియురాలు. ఆమె ద్వారా కూడా ఇతన్ని హత్య చేసేందుకు సిఐఏ ప్రయత్నించింది. కానీ అప్పుడు కూడా ఆయన మృత్యుంజయుడై బయటపడ్డారు. మాఫియా తరహాలో కూడా కాస్ట్రోను కాల్చివేయడానికి కూడా అనేక ప్రయత్నాలు చేసింది సిఐఏ. కానీ అవన్నీ కూడా విఫలయత్నంగానే నిలిచాయి. ఈ రోజు ప్రశాంతంగా ఆయన తుది శ్వాస విడిచారు. 1959 నుండి 2008 ఫిబ్రవరి వరకు కాస్ట్రో క్యూబాను పరిపాలించారు. ఈయన క్యూబా రాజకీయ నాయకుడు, విప్లవకారుడిగా మనందరికీ తెలిసిన సంగతే. ఫిడెల్ కాస్ట్రో క్యూబాలో మయోరీ పట్టణానికి సమీపంలో ఉన్న బిరాన్ అనే గ్రామంలో ఆగస్టు 13, 1926న జన్మించినట్లుగా తెలుస్తోంది. కాస్ట్రో తండ్రి స్పెయిన్ దేశం నుండి వలస వచ్చిన చెరుకు తోటల పెంపకదారుడు. కాస్ట్రో తల్లి లీనా రూజ్ గొలెంజియా ఇంటి పని మనిషి. కాస్ట్రోకు 15 ఏళ్ల వయసు వచ్చేదాకా తండ్రి ఏంజెల్ కాస్ట్రో మరియు మారియా లూయిసా ఆర్గోటా అనే మరో మహిళతో వివాహమైంది. బాల్యంలో కాస్ట్రో అనేక పరాయేళ్లలో పెరగడమే కాకుండా వివాహేతర సంతానంగా ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. తరువాత యుక్త వయసు వచ్చాక అంటే 1947లో క్యూబన్ పీపుల్స్ పార్టీలో చేరారు కాస్ట్రో. 1950లోని హవానా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో ఆయన పట్టా కూడా పొందారు. తరువాత కాస్ట్రో హవానాలో న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1952 సంవత్సరం వచ్చేసరికి క్యూబా ప్రతినిధుల సభ కోసం జరగబోయే ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు. అదే సమయంలో బాటిస్టా మిలిటరీ కుట్ర ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుని రాజ్యాంగాన్ని బహిష్కరించి క్యూబాలో నియంతృత్వాన్ని నెలకొల్పాడు కాస్ట్రో. కాస్ట్రో బాటిస్టా నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రహస్య విప్లవ వర్గానికి నాయకత్వం కూడా వహించారు. జూలై 26, 1953న కాస్ట్రో దళాలు శాంటియాగో ద క్యూబా నగరంలోని మొన్కాడా సైనిక స్థావరాన్ని ముట్టడించాయి. ఈ ముట్టడిలో పట్టుపడ్డంతో కాస్ట్రోకు 15 సంవత్సరాలు కారాగార శిక్ష విధించబడింది. తరువాత 1955లో బాటిస్టా ఇతన్ని విడుదల కూడా చేశారు. విడుదలైన వెంటనే కాస్ట్రో తన మొదటి తిరుగుబాటు జరిగిన రోజు స్మారకంగా జూలై 26న ఉద్యమం అనే పేరుతో ఒక విప్లవ దళాన్నే నిర్మించారు. ఆయన విప్లవ నేతగా ఎదిగిన సంగతి కూడా తెలిసిందే. గొప్ప విప్లవకారుడుగానే ఈయన సుపరిచితుడు. అయితే అక్కడ ప్రఖ్యాత విప్లవకారుడు చేగువేరాతో ఈయన కలిశారు. వారిద్దరి మధ్య స్నేహం కూడా మనకి తెలిసిన విషయమే. మొత్తం 82 మందితో కూడిన ఈ విప్లవ దళం మరలా తిరిగి డిసెంబర్ 1956లో క్యూబాలో కాలుపెట్టింది. ఈ దళంలో 70 మంది వెంటనే చంపవేయబడ్డారు. కాస్ట్రో, అతని సోదరుడు రౌల్ కాస్ట్రో మరియు తో కూడిన మిగిలిన 12 మంది క్యూబా ఆగ్నేయ ప్రాంతంలో సియర్రా మేస్ట్రా పర్వత శ్రేణిలోకి పారిపోయారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలోని పర్వత ప్రాంతంలోని చుట్టుపక్కల ప్రజలు కాస్ట్రో విప్లవ దళంలోకి వచ్చి చేరారు. ఆ విప్లవ దళం గురించి చాలా కథలుగా కూడా వినిపించేది. కాస్ట్రో 1958 డిసెంబర్ నెలలో తన విప్లవ దళంతో హవానాకు బయలుదేరి వెళ్లారు.